హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఎస్ఆర్హెచ్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్ అయితే గెలిచారు, కానీ వాళ్ళ లక్ష్యం నెరవేరలేదు. అదేంటంటే టు ఫినిష్ ఇన్ టాప్ 2. కానీ మార్నింగ్ నేను వీడియోలో చెప్పాను, ప్రివ్యూ చేసినప్పుడు చెప్పాను ఏంటంటే 88 రన్స్ అంత మార్జిన్ పెట్టి గెలవడం, 89 రన్స్ ఆ మార్జిన్ పెట్టి గెలవడం అంత ఈజీ కాదు. అగేన్స్ట్ టీమ్ లైక్ ఆర్సీబీ, క్వాలిటీ టీమ్, టేబుల్ టాపర్గా ఉన్న టీం. అలాగే చాలా మ్యాక్సిమం ట్రై చేశారు. బౌలింగ్, బ్యాటింగ్ రెండు బ్రహ్మాండంగా చేశారు. దే అవుట్ బౌల్డ్ ఆర్సీబీ, దే అవుట్ బ్యాటెడ్ ఆర్సీబీ, అవుట్ ఫీల్డెడ్ అన్న, ఎందుకంటే కొన్ని క్యాచ్లు డ్రాప్ అయినాయి. బట్ ఓవరాల్గా చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు. వాళ్ళ ప్రయత్న లోపం ఏమాత్రం లేదు. కానీ కష్టం కదా, 89 రన్స్ మార్జిన్ పెట్టడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ ఈజీ. ఏమాత్రం సాధ్యపడే విషయం కాదు అది. అందులో ఆర్సీబీ లాంటి టీమ్. ఆర్సీబీ కూడా ఏం చేశారు వాళ్ళు, దే డి నాట్ గో ఫర్ విక్టరీ. విజయం కోసం ట్రై చేయలేదు. ఇప్పుడైతే టార్గెట్ 167 వాళ్ళ టార్గెట్ టు ఫినిష్ ఇన్ టాప్ 2. టాప్ 2 ఏంటి, టేబుల్ టాపర్గా ఫినిష్ అవ్వడానికి 167 చేయాలి. ఆ 167 కోసం వెళ్ళి తప్పిస్తే వాళ్ళు మ్యాచ్ గెలవడానికి మొదట్లో స్టార్టింగ్లో కాస్త ప్రయత్నం, పవర్ ప్లేలో వెంకటేష్ అయ్యర్ ఉన్నప్పుడు ప్రయత్నం చేసి ఉంటారు. కానీ ఎప్పుడైతే 93 for 3 వికెట్స్ పడ్డాయో వాళ్ళు జస్ట్ డ్రాప్ షట్టర్స్, ఇంకా అక్కర్లేదు 167 సరిపోతుందని చెప్పి అనుకున్నారు. దానివల్ల మ్యాచ్ ఏంటంటే గోయింగ్ త్రూ ద మోషన్స్ అయిన తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ లేదు మనకి. ఈజీగా అర్థమైంది వాళ్ళు టార్గెట్ కోసం వెళ్ళట్లేదు. బట్ చాలా మంచి బౌలింగ్ చేశారు ఎస్ఆర్హెచ్. బ్యాటింగ్ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఫస్ట్ టాస్ గెలవడం చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే ఆ పిచ్ ఎలా ఉందంటే ఒక అద్దంలాగా ఉంది. చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. అలాంటి పిచ్ మీద ఫ్యాట్ కమిన్స్ మన ఇంపార్టెంట్ టాస్ అండ్ 255 బోర్డు మీద పెట్టారు. 255 బోర్డు మీద పెట్టడం అంటే అంతకంటే ఏంటి, 300 చేస్తుంటే గెలిచేవారేమో. 300 చేయడం అంత ఈజీనా? అది క్వాలిటీ బౌలింగ్ అటాక్. సరే, అందరూ రన్స్, ఈవెన్ భువి కూడా కొన్ని రన్స్ ఇచ్చాడు, కానీ యూ కెనాట్ గెట్ 300 సో ఈజీలీ. ఇంత పెద్ద టోర్నమెంట్, ఇన్ని మ్యాచ్లు అయినాయి, 70 మ్యాచ్లు అవుతున్నాయి, 67 మ్యాచ్లు ఎన్నో అయినాయి. 300 వచ్చిందా అసలు? దరిదాపులకైనా వచ్చారు ఎవరన్నా? అంత ఈజీ కాదు కదా. 260, 270 వరకే వస్తుంది. సో మ్యాక్సిమం ట్రై చేసే 255. ఆడిన ఐదుగురు బ్యాట్స్మెన్ వారు అన్న వ్యూ, ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. ఎవరిది 162 కంటే తక్కువ స్ట్రైక్ రేట్ లేదు. ట్రావిస్ హెడ్ ఒకటి ఇప్పటికీ టైమింగ్ చేయట్లేదు. 26, 28 కొట్టాడు అతను. టైమింగ్ కుదరట్లేదు ఇప్పటికీ. అతను ఒక్కడే 162 చేశాడు. ఇషాన్ కిషన్ ఆల్మోస్ట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. చివరి దాకా ఉన్నాడు. 179 చేశాడు. 175 అంతా అతని స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 250+, క్లాసన్ 212 అండ్ నితీష్ రెడ్డి 240. సో వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు టు పుట్ బిగ్ స్కోర్ ఆన్ ద బోర్డ్. ఆ 88, 89 రన్స్ మార్జిన్ పెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేశారు, కానీ అవ్వదు కదా, చాలా కష్టం. అందరూ ఆల్ ఆర్సీబీ బౌలర్స్ వెంట్ ఫర్ రన్స్, ఇంక్లూడింగ్ భువనేశ్వర్ కుమార్, హూస్ హ్యావింగ్ ఏ గ్రేట్ సీజన్. అందరూ కూడా ఎవరు 12 కంటే తక్కువ రన్స్ ఇచ్చిన వాళ్ళు కదా. ఎకానమీ రేట్ 12 కంటే తక్కువ ఎవరికి లేదు. సో ఆరుగురు బౌలర్స్ని యూజ్ చేస్తే ఆరుగురు పరిస్థితి అలాగే ఉంది. హ్యాజల్వుడ్ వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. హ్యాజల్వుడ్ ఒక ఓవర్లో క్లాసన్ వెంట్ ఆఫ్టర్ హిమ్ 29 రన్స్ వచ్చాయి, 3 సిక్స్లు కొట్టాడు దాంట్లో. సో హ్యాజల్వుడ్ వాజ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్. ఇక అలాగే మన సన్ రైజర్స్ విషయానికి వస్తే, సన్ రైజర్స్లో ప్యాట్ కమిన్స్, శివంగ్ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చాడు, బట్ ప్యాట్ కమిన్స్ వాజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ అదర్స్. సో ఈ పిచ్ దారుణమైన పిచ్. అది ఆ పిచ్ మీద సరే, అది ఎస్ఆర్హెచ్ వాళ్ళ కోసం అలా తయారు చేశారు, అది పిచ్, బ్యాటింగ్ పిచ్. బట్ అలాంటి పిచ్ మీద బౌలర్స్కి దెర్ ఇస్ నథింగ్ ఫర్ ద బౌలర్స్. అంటే ఎంజాయ్ చేస్తారు క్రౌడ్ వచ్చిన వాళ్ళు. బికాజ్ అభిషేక్ శర్మ డిఫరెంట్గా ఆడాడు. అభిషేక్ శర్మ పవర్ ప్లేలో అతను ఒకే 6 కొట్టాడు. నాట్ రాంగ్, పవర్ ప్లేలో ఫస్ట్ ఓవర్లో 6 కొట్టాడు భూమి బౌలింగ్లో. కానీ తర్వాత హీ వాజ్ హిట్టింగ్ దోస్ బౌండరీస్. 4 మాత్రం కొట్టాడు. ఎందుకంటే ఒక స్టేజ్లో సెటిల్ అయిన తర్వాత అతను ఉంటే ఆటోమేటిక్గా 250 స్ట్రైక్ రేట్ వస్తుంది ఎప్పటికైనా. యూ కెన్ హిట్ దోస్ సిక్సర్స్, యూ కెన్ క్లియర్ ద బౌండరీ ఎట్ విల్ అని అతనికి తెలుసు. కానీ స్టార్టింగ్లో ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వకముందే అలాంటి షార్ట్స్ అటెంప్ట్ చేసి అవుట్ అయ్యే కంటే ఒక 4-5 ఓవర్లు ఆగి ఆ తర్వాత బ్యాట్ జులిపిద్దాం అని చెప్పి అతను డిసైడ్ అయ్యాడు. అదే చేశాడు కాబట్టి ఇప్పటికీ 5 సిక్స్లు కొట్టాడు. బట్ 250 స్ట్రైక్ రేట్ విత్ హాఫ్ సెంచరీ అంటే మామూలు విషయం కాదు కదా. బట్ ఏంటంటే అతను పవర్ ప్లేలో కాస్త సర్కమ్స్పెక్ట్గా ఆడి, మరీ కాదు. తర్వాత అప్పుడు ఓన్లీ ఈ వాజ్ నాట్ టేకింగ్ దట్ ఏరియల్ రూట్. అది అతను చేసిన పని.
అలాగే క్లాసన్ ఇషాన్ కిషన్ కూడా స్టార్టింగ్ కాస్త స్లోగా అయినా తర్వాత అతను కూడా బాగా పికప్ అయ్యాడు. ఇక క్లాసన్ విషయానికి వస్తే క్లాసన్ స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ అయ్యాడు. 10 balls 5 runs ఏంటబ్బా క్లాసన్ ఇలా, కానీ ఒక్కసారి అతను సెటిల్ అయిన తర్వాత చుక్కలు చూపించాడు బౌలర్స్కి. స్టాండ్ అండ్ డెలివర్, అతనికి ఆ కోర్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది. బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి సిక్స్ కొడతాడు, లేకపోతే ఎలాంటి ఫుట్ మూమెంట్ లేకుండా స్ట్రైట్ సిక్స్లు కొడతాడు, స్ట్రైట్గానే కొడతాడు ఎక్కువ సిక్స్లు. క్లాసన్ ఎబిలిటీ టు హిట్ క్లియర్ ద బౌండరీ, దట్ వాజ్ వండర్ఫుల్. స్పిన్నర్స్ని ఎలాగో అతను కుతికి ఆరేస్తాడు తెలుసు కదా మనకి. సో సుయాష్ శర్మ, everybody went for సుయాష్ శర్మ of course got the wicket of అభిషేక్, బట్ ఇషాన్ కిషన్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను వచ్చిన ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, తర్వాత వైడ్, తర్వాత నెక్స్ట్ బాల్ 6 కొట్టాడు. సో నితీష్ నిజంగా ఫినిషింగ్ రోల్కి ఎగ్జాక్ట్గా ఏ రోల్ అయితే ఆ టీం అతని నుంచి కోరుకుందో, సో పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, వాళ్ళ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అందరూ, ఇంక్లూడింగ్ ఇషాన్ కిషన్ ఈజ్ హ్యావింగ్ హిస్ బెస్ట్ ఐపీఎల్ సీజన్. అండ్ క్లాసన్ 600 runs కంప్లీట్ చేశాడు. నెంబర్ 4లో ఆడుతూ 600 runs చేసిన వాళ్ళు ఇంతవరకు ఐపీఎల్ చరిత్రలో ఎవరు లేరు. ఐ థింక్ రిషబ్ పంత్ చేసినట్టు అతను దాన్ని కూడా ఓవర్టేక్ చేశాడు. క్లాసన్ ఇస్ అబ్సల్యూట్లీ ఫినామినల్ ఈ సీజన్లో. సో 600 runs చేయడం, నెంబర్ 4లో వస్తే మీరు పవర్ ప్లేలో ఆడే అవకాశం ఉండదు మోస్ట్లీ మీకు. తర్వాత ది నెంబర్ ఆఫ్ డెలివరీస్ దట్ యూ ఫేస్ ఆర్ మచ్ లెస్సర్ దెన్ వాట్ ఓపెనర్స్ ఆర్ నెంబర్ 3 కెన్ డూ. సో ఆ రకంగా చూస్తే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ అతని నుంచి. సో అందరూ బాగా ఆడారు, మ్యాక్సిమం ట్రై చేశారు. 255 బోర్డు మీద పెట్టారు. బట్ ఆర్సీబీ వాళ్ళు కూడా ఏం తక్కువ తింటారు ఆ పిచ్ మీద. వెంకటేష్ గారిని ఓపెన్ మనం అనుకున్నాం, మార్నింగ్ కూడా అనుకున్నాం కదా, బెతల్ ప్లేస్లో వెంకటేష్ గారిని ఆడిస్తారు, ఇంకా డఫీని ఆడిస్తారేమో, కానీ రసిక్ సలాం ఆడించి రసిక్ సలాం బౌల్డ్ వెల్, గాట్ ఎ కపుల్ ఆఫ్ వికెట్స్, బౌల్డ్ వెల్. వెంకటేష్ గారిని ఓపెనర్గా దించారు. సో ఆర్సీబీ వాళ్ళు ఎప్పుడు ఎవరిని అడిగినా వాళ్ళకి రీప్లేస్మెంట్గా వచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా ఆడతారు. అలాగే అదే నాకు నచ్చింది ఏంటంటే, ఈ జేకబ్ బెతల్ ఆడాలి, ఫారిన్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ స్టార్స్, అరే గర్కా ముర్గి దాల్ బరాబర్ అని తెలుగులో అయితే పెరట మొక్క వైద్యానికి పనికిరాదని, వెంకటేష్ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టుకొని మీరు జేకబ్ బెతల్ ఆడతాడని 4-5 మ్యాచ్లు సాగదీశారు కదా అనవసరంగా. బట్ వెంకటేష్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ, 4 6లు 4 4లు కొట్టాడు. ఈ స్కోర్డ్ సమ్ 40-45 runs, బట్ స్కోర్డ్ ఎట్ ట్రెమెండస్ స్పేస్. సో పవర్ ప్లేలో మొత్తం విరాట్ కోహ్లీ అప్పుడు ఏం చేస్తాడు, వరుసగా 2 4లు కొట్టాడు, కానీ విరాట్ కోహ్లీ జస్ట్ అలాంటప్పుడు విరాట్ కోహ్లీ ఆల్వేస్ ఎ మాస్టర్ ఆఫ్ ప్లేయింగ్ ద సిచ్యుయేషన్. సో ఎప్పుడైతే తన పార్ట్నర్ అంత రెచ్చిపోయి ఆడుతున్నాడో, హీ జస్ట్ గేవ్ హిమ్ ద స్ట్రైక్. సో ఆ రకంగా. బట్ ఫస్ట్ ఓవర్లో ప్యాట్ కమిన్స్ రన్స్ ఇచ్చిన తర్వాత ఇషాన్ మలింగ వచ్చాడు, బ్యూటిఫుల్ ఓవర్. సో ఆ పిచ్ మీద డబల్ ద నెంబర్ ఆఫ్ స్లోయర్ బాల్స్ వేశారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కంపేర్ టు ఆర్సీబీ. వీళ్ళ స్లోయర్ బాల్ స్కిల్స్, పర్టికులర్లీ ఇషాన్ మలింగ అండ్ సాకిబ్ హుసేన్, వీళ్ళ స్లో బాల్స్ స్కిల్ అయితే అద్భుతం. ఇప్పుడు కృణాల్ పాండ్యా మనకు తెలుసు కదా, స్పిన్నర్ కానీ అతను బౌన్సర్ వేస్తాడు, ఈజ్ మోర్ లైక్ ఎ మీడియం పేసర్. అలాగే ది సాకిబ్ హుసేన్ ఈజ్ మోర్ లైక్ ఎన్ ఆఫ్ స్పిన్నర్. అతను పేస్ బౌలర్ కానీ ఆఫ్ స్పిన్నర్. అతను ఆ స్లోయర్ బాల్కి ఎంత రెవల్యూషన్స్ ఇస్తాడంటే ఆ 110 పేస్లో కూడా అదొక ఫాస్ట్ ఆఫ్ బ్రేక్ లాగా టర్న్ అవుతుంది. అతను స్లోయర్ బాల్ పిక్ చేయడం చాలా కష్టం. సో హీఈస్ ద బెస్ట్ బాయ్. హీ అండ్ ఇషాన్ మలింగ వర్ అవుట్స్టాండింగ్ బౌలింగ్ చేశారు ఇద్దరికి. అలాంటి పిచ్ మీద వేర్ ఎవ్రీ బౌలర్ వాజ్ గోయింగ్ ఫర్ లాట్స్ ఆఫ్ రన్స్. వాళ్ళు 4 ఓవర్స్లో 31-32 runs అలాగే ఇచ్చారు. వికెట్లు తీస్తారు. ఇషాన్ గాట్ 2 wickets అండ్ సాకిబ్ గాట్ ది ప్రైజ్ వికెట్ ఆఫ్ విరాట్ కోహ్లీని పవర్ ప్లేలో అవుట్ చేశాడు. సో విరాట్ కోహ్లీ ఆ స్లోయర్ వన్ మీద స్లోయర్ వన్ వేస్తాడు. ఆ స్లోయర్ వన్ పిక్ చేయడంలో చాలా అయినా సరే పిక్ చేయలేకపోతున్నారు. ఇది మోర్ లైక్ లుంగి అన్గిడి స్లోయర్ వన్ వేస్తారని తెలుసు, కానీ ఆ స్లోయర్ వన్ పేస్ని గేజ్ చేయడంలో పిక్ చేయడంలో బ్యాట్స్మెన్ ఫెయిల్ అవుతారు. ఇక్కడ కూడా అదే ఇతని విషయంలో అదే జరిగింది. సాకిబ్ అండ్ ఇషాన్ మలింగ ఆర్ ఎక్స్ట్రాడినరీ. హర్షల్ పటేల్ తీసుకొచ్చారు ప్రఫిల్ ప్లేస్లో, ఎందుకంటే ఈ పిచ్లో మీరు ఎంత క్విక్ చేస్తే అంత వేగంగా బాల్ బౌండరీకి వెళ్తారు. సో ప్రఫుల్లింగ్ లాభం లేదు ఇక్కడ. ఈ డజంట్ హ్యావ్ గ్రేట్ స్లోయర్ వన్స్. సో హర్షల్ పటేల్ బికాస్ హీ హెస్ గాట్ దోస్ కటర్స్, అది తీసుకొని అతను కూడా బాగానే వేసాడు బౌలింగ్, నాట్ బ్యాడ్. బట్ అతను కూడా అంత టచ్ లేదు కదా, బౌల్డ్ కపుల్ ఆఫ్ ఫుల్ టాసెస్. బట్ హీ ఆల్సో బౌల్డ్ వెల్. ప్యాట్ కమిన్సే కొద్దిగా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. శివంగ్ని అనవసరంగా
పవర్ ప్లేలో బౌలింగ్ వేయించారు 4th ఓవర్. దాంట్లో వెంకటేశ్వర్ అతని మీద రెచ్చిపోయాడు. 23 రన్స్ వెళ్ళిపోయాయి. అక్కడ కొంచెం అది ఆ ఓవర్ అంటే అది ఒక అటాకింగ్ ఆప్షన్గా వాడారు. వికెట్ తీసుకుందాం తొందరగా, ఎందుకంటే 167కి రెస్ట్రిక్ట్ చేయాలి ఆర్సీబీని అంటే మీరు వికెట్స్ తీయాలి. 167 రెస్ట్రిక్ట్ చేయాలంటే అలాంటి పిచ్ మీద వికెట్స్ తీయాలి. అందుకని ఒక అటాకింగ్ ఆప్షన్గా రిస్పిన్నర్ని ఆడించారు. పవర్ ప్లేలో ఐ డోంట్ థింక్ ఎవర్ బోల్డ్ ఇన్ పవర్ ప్లే, అతనికి అలవాటు ఉన్నట్టుగా లేదు. పవర్ ప్లేలో వేసి రన్స్ ఇచ్చారు. మరి అలాంటి పిచ్ మీద అందులో వెంకటేశ్వర్ స్వీప్ షాట్స్, లాక్ స్వీప్స్ బ్రహ్మాండంగా ఆడగల ప్లేయర్ అతను. సో అతను వెంకటేశ్వర్ ప్లేడ్ బ్లైండర్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్. సరే అతను అవుట్ అయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. దేవదత్ పడిక్కల్ పెద్దగా రన్స్ చేయలేదు. ఆ స్టేజ్లో 93 for 3 దగ్గర కొంచెం ఏమన్నా డౌట్. కానీ రజత్ పాటీదార్ అండ్ కృణాల్ పాండే సచ్ అన్ యూస్ఫుల్ క్రికెటర్. ఎక్కడైనా ఎలాంటి రోల్ అయినా ఆడుతూ వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు పెద్ద రిస్క్ తీసుకోకుండా లూజ్ బాల్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళు దే క్యారీడ్ ఆన్. ఆల్మోస్ట్ ఎవరిలో అవుట్ అయినా సరే దే పటీదార్ అవుట్ అయ్యాడు ట్రావిస్ హెడ్ బౌలింగ్లో. బట్ స్టిల్ దే ఎన్షోర్డ్ దట్ 167 ఈజీగా వచ్చేసేట్టు చూసుకున్నారు. వచ్చిన తర్వాత ఇంకా మధ్యలోనే ఎప్పుడైతే ఆస్కింగ్ రౌట్ 14-15కి వెళ్ళిపోయిందో మనకు అర్థమైపోయింది దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద టార్గెట్. ఎందుకు వెళ్ళాలి, అవసరం కూడా లేదు కదా. సో ఈ మ్యాచ్ ఓడిపోయినా ఎస్ఆర్హెచ్ నీడ్ నాట్ ఫీల్ బ్యాడ్. ఎందుకంటే బ్యాటింగ్ బాగా చేశారు, బౌలింగ్ బాగా చేస్తారు. హోమ్ గ్రౌండ్లో అనుకోండి, హోమ్ గ్రౌండ్లో 5 మ్యాచ్లు నైట్ మ్యాచ్లు అన్నీ గెలిచారు, అది వేరే విషయం. హోమ్ గ్రౌండా బయట అని కాదు. మీరు బయట అయినా సరే ఈ బౌలర్స్ అంటే ఇప్పుడు పోను పిచ్చెస్ స్లో అవుతున్నాయి కాబట్టి ఆ స్లోయర్ వన్స్ ఆ చేంజ్అప్స్ బాగా వేసే బౌలర్స్ ఉన్నారు కాబట్టి దే కెన్ స్టిల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. సరే మ్యాచ్ అయితే గెలిచారు, టేబుల్ టాపర్ పైన మ్యాచ్ గెలిచారు. ఎలిమినేటర్తో నేను మార్నింగ్ కూడా చెప్పాను, ఎలిమినేటర్ ఆడి కూడా 2016లో 10 ఏళ్ల క్రితం టైటిల్ గెలిచారు ఎస్ఆర్హెచ్. ఇప్పుడు కూడా అలాగే చేసే అవకాశం. ఆర్సీబీ కొంత డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే బౌలింగ్లో బోల్డెన్ రన్స్ ఇచ్చేసారు వాళ్ళ బౌలర్స్. బ్యాటింగ్ కూడా ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు, ఎక్సెప్ట్ వెంకటేష్ తప్పిస్తే. సో ఆర్సీబీ కొంత డిసప్పాయింటింగ్, బట్ దే మెట్ దేర్ టార్గెట్ అయితే వాళ్ళు సాధించారు కదా.